రైట్, ఏం పేరు అన్న? నా పేరు ఆమనగంటి రామశంకర్, మాది గన్పూర్ నియోజకవర్గం, రఘునాథ్పల్లి మండల్, గోవర్ధనగిరి గ్రామం మాది. ఎందుకు ఒకటేసారి 500 మంది దాకా, దాదాపు 500 మంది దాకా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు మీ నియోజకవర్గం నుంచి? అంటే మీకు ఏదైనా నష్టం జరిగింది అనుకోవచ్చా? మంచి ఇచ్చినటువంటి పథకాలన్నీ అందలేదు అనుకోవచ్చా? మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీలో కడియం శ్రీహరి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. కానీ మాకు నమ్మక ద్రోహం చేసిండు. మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిండు కాబట్టి మాకు నమ్మక ద్రోహం చేసిండు. మేము మా సొంత ఒక బాబుల కేసీఆర్ తర్వాత చిన్న కేసీఆర్ మా ఉప ముఖ్యమంత్రి గారు అనుకొని మేము మా సొంత మనిషి లెక్క మేము భావించి మేము కష్టపడి కార్యకర్తలం ఎన్నో వర్కులు చేసి రాత్రి పగళ్ళు కష్టపడి మేము మా గ్రామం మొత్తం అతనికి మా గోవర్ధనగిరి గ్రామం అనేది మా టీఆర్ఎస్కు పుట్టినిల్లు పెట్టిన పేరు. అటువంటి మా గోవర్ధనగిరి గ్రామంలో మాకు నీళ్లు తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా మాకు నీళ్లు తేలేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నోసార్లు మాకు వచ్చి ఇట్లా కనబడిపోవడమే, అతను ముఖం చూపెట్టిపోవడమే కానీ మా ఏరియాకి వచ్చి మా గ్రామానికి వచ్చి మాకు సాయం చేసింది లేదు. మాకు మోసం చేసిండు. మేము ఎన్నోసార్లు మేము మా 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 ఊరికి నీళ్ళ గురించి మేము ఎన్నోసార్లు, నేను టాటా ఏసీ ఆటో డ్రైవర్ని సార్, నేను బండి పెట్టి నేను ఫ్రీగా స్వచ్ఛందంగా పెట్టి ఎన్నోసార్లు అతను చుట్టూ ఇప్పుడు గత 14 ఏళ్ల కాంచెలు తిరిగినా కూడా అతను టీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చినా కూడా మా దగ్గర మేము వేసిన ఓట్లతో గెలిచి మాకే వెన్నుపోటు పొలిచి అతను బిడ్డ గురించి రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మాకు నమ్మక ద్రోహం చేసిండు. కాబట్టి ఫస్ట్ మా కడియం శ్రీహరి గారు మాకు మేము నమ్మిన సార్ కాబట్టి నమ్మినోడే మాకు గొంతు కోసి మాకు మొత్తం రక్తం నీళ్ళు ఆపించిండు. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. నిజంగానే ఉప ఎన్నిక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా రావాలి, వస్తుంది. ఎందుకు అనంటే మాకు కడియం శ్రీహరి మోసం చేసిండు. మాకేం తెచ్చినావు? అటో ఇటో రాజయ్య గారు అన్న అటో ఇటో ఏదన్నా పని చేసిండు. అటో ఇటో ఏదన్నా ఆయన మంచైనా చెడైనా కూడా ఎంతో కొంత అతనే పనిచేసిండు. కానీ మాకు నమ్మకబుల్కి మాకు నమ్మ అసొంటి ముచ్చట్లు చెప్పి మాకు అది చేస్తామని చెప్పిండు తప్ప మాకు ఏ వర్క్ చేయలేదు. కాబట్టి మేము ఉప ఎన్నికలు కోరుకుంటున్నాం. మా టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్లోంచి వెళ్ళి నువ్వు కాంగ్రెస్ పోయేదానికి నీకు హక్కు ఎవరు ఇచ్చారు? కార్యకర్తలు ఇచ్చినామా? నీ సొంతగా నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మా కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎందుకు తీసుకున్నావు ఇంత నిర్ణయం? మేము మా ప్రాణాలకు మేము తెగించి మేము కొట్లాడి మేము ఇప్పటికీ నేను ఉద్యమంలో కేసీఆర్ బాబు ఉన్నప్పటి నుంచి ఉద్యమంలో నేను ఉండి వంట వార్పు చేసి మేము ఇప్పటి వరకు ఇదే పార్టీలో మేము ఉంటున్నాం. ఇదే ఇన్ని పనులు చేసినాక కూడా మేము నీ సుప్రయోజనాలకు నీ సొంత పనుల గురించి నువ్వు పార్టీ మరి మమ్మల్ని నమ్మక ద్రోహం చేసినావు. కాబట్టి మేము రాజయ్యంతో ఉండి ఉప ఎన్నికలు రావాలి, వచ్చినాక మేము అదే కష్టపడి నిన్ను ఎట్లా గెలిపించినావు అంతకంటే భారీ మెజార్టీతోటి నువ్వు 7-8 వేల ఓట్ల మెజార్టీతోటే నువ్వు గెలిచినావు. కానీ దానికంటే డబల్గా ట్రిపుల్గా 1,00,000 ఇదివరకు 48,000, 50,000, 38,000, 60,000 అట్లా ఓట్ల మెజార్టీతో గెలిచిన రాజయ్య గారిని మళ్ళీ సేమ్ అదే విధంగా మేము గెలిపించుకోకపోతే చలో మేము ఎట్లా అంటే అట్లా. ఇదివరకు మాకు రైతు బంధు రాలేదు, ఇప్పటి వరకు మాకు గృహలక్ష్మి కింద మాకు అది రాలేదు, ఏది రాలేదు. మేము ఫ్రీ బస్సులు పెట్టి మా భార్యలు ఎప్పటికీ అటు ఇటు పోయేటోళ్ళు కాదు. మా ఆటో డ్రైవర్ల నుంచి మా ఆటోలు అమ్ముకొని కాంటాక్ట్ పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు ఇవాళ. కాబట్టి మేము ఎంత బాధపడుతున్నాం మా ఆటో డ్రైవర్లకు తెలుసు. ఇవాళ నా ఎకరం భూమి అమ్ముకుందామంటే 80 లక్షలు ఉండే ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు కూడా ఎవరు దేకని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఐటీ రంగం పోయింది మొత్తం. నువ్వు హైడ్రా అని ఇదని అదని ఎన్నో పెట్టి నువ్వు ఎన్ని మోసాలు చేసినావు మాకు తెలుసు. చేస్తున్నావు, రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది. మా గొంతు కోసి మా ఆశయాలను దెబ్బతీస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలి. వచ్చే ఎన్నికలలో మా కేటీఆర్ గారే గెలుస్తారు. ఈసారి మా రాజయ్య గారే వస్తారు. కాబట్టి మేము పక్క బల్ల గుర్తుగా చెప్తున్నాను. నేను ఒట్లు గిట్లు పెట్టుకునేది కాదు. యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలంగాణ మొత్తం తెలుసు ఎందుకు మోసం చేసిండు, ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయో ప్రతి ఒక్కరికి నా మాటలలో చెప్పడం కాదు. నేను ఒక ఆటో డ్రైవర్ను. నేను కూడా ఆటో నడవక టోల్గేట్లు బిల్లులు కట్టలేక చనిపోదాం అనుకున్నా. కానీ లేదు,
కొట్లాడి పోరాడి మా మా సత్తా ఏందో చూపించుకొని మళ్ళీ కేసీఆర్ బాబుని తీసుకొచ్చి పాత 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఎట్లా చేసిండో మళ్ళీ అప్పటి నుంచే అతను ఆ కేసీఆర్ బాబు ఎట్లున్నాడో ఆ మునుపటి రోజులు వస్తాయన్న ఆశతో నేను బతుకుతున్నా. లేదు అని అంటే ఆటో రేవంత్ రెడ్డి గతంలో పాత రోజులు తీసుకొస్తా ఇందిరమ్మ రాజ్యం చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు వచ్చినాక కూడా నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ప్రచారాలలో భాగంగా ఒక వేదిక మీద మాట్లాడుతూ అసలు నా పథకాలు రాకుంటే ఆ ఊర్లో వచ్చి ఓట్లే అడగనని చెప్తా ఉన్నాడు కదా. మరి మీరేం రాలేదంటారు? పథకాలా? ఏ పథకం తెచ్చినావు? తులం బంగారం తెచ్చినావా? రైతు భరోసా తెచ్చినావా? నాకు 5 ఎకరాలు ఉంది మా డాడీ పేరు మీద. ఇప్పుడు నాకు ఎకరం ఎక్కలేదు. మా పెద్దనాన్న చిన్నాన్న కొడుకుల పేరు మీదే ఉన్నది. సరే అది మేము ఎక్కించుకుంటాం, మాది మా తప్పు. ఇప్పటి వరకు 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్కు ఆఖరికి అద్దె ఎకరం కూడా వాళ్ళేదండి. అద్దె ఎకరం వాళ్ళలేదు, తులం బంగారం వాళ్ళలేదు. మా ఆటో డ్రైవర్లో భూతన్నావు, నీ బొందన్నావు, నీ బోకెనారావు అన్నావు. ఏదిరా రేవంతాలు మాకేం చేసినావు? మాకు ఒక్క పని కూడా నువ్వు ఏం చేసినావు? ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చినావు. ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇస్తే ఏం లాభం? చికలు మూడేసుకొని కొట్టుకుంటారు. మా ఆటోలలో మేము మాది సీరియల్ ఒకప్పుడు టాటా ఏస్ అంటే మాదే ఉండే, మాది మాట్లాడుకొని ఇక్కడ దాకా హైదరాబాద్ భవనం దాకా వచ్చి కూడా మేము అప్పుడు పోయిన రోజులు. అటువంటిది మేము టాటా వేసుకొని బాయికాడ ఎడ్లు ఆవులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆటో డ్రైవర్లేదు. ఎటు ఏం పరిస్థితి లేనిది మేము ఎట్లా బతకాలి? మా జీవితం ఏంది? మా జీవన వృత్తి ఏంది? మాకు అసలు ఏంది ఆటో నడవని పరిస్థితి ఎట్లున్నదో మేము ఆటో డ్రైవర్లు. ఇప్పుడు మాకు వేరే పని రాదండి. మాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయేతర మనుషులమే. అయినా కూడా మేము ఒక భార్య బిడ్డలు సాదుకోవడానికి మేము ఆటో కొనుక్కున్నాం. ఆటో కొనుక్కొని బతకాలంటే మా పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకుంటే మానం పోతుంది. అటువంటి పరిస్థితిలో మాది ఉన్నది. అందుకు నిదర్శనమే మా గన్పూర్ గడ్డ. మీరు టోల్గేట్లు చూడండి. గన్పూర్ నియోజకవర్గంలో రఘునాథ్పల్లి మండలంలో వెంకటాయపాలెం దగ్గర టోల్గేట్ పడ్డది. మా గ్రామానికి మా చుట్టుపక్కల 5 కిలోమీటర్లో ఉన్న గ్రామానికి కూడా మాకు టోల్గేట్కు ఫ్రీ ఇవ్వలేదు. మినిమం 240 రూపాయలు కడుతున్నాం అప్ అండ్ డౌన్. మేము ఆటో ఎలా నడుపుకోవాలి? డీజిల్కు ఒక 200, 250 వేసుకో, టోల్గేట్కు 250, 500 రూపాయలు. 500 రూపాయలలో మాకు ఏం లాభం? 500 రూపాయలు ఇస్తే మాకు వచ్చేది ట్రిప్పు పడితే 500. మాకల్లా మిగిలేదేముంది? 60-70 రూపాయల గురించి మేము ఆటో నడిపితే మా బతుకులు, మా జీవనాలు మాకేం తాగాలి? మాకు ఒక బియ్యం అంటే వండుతున్నాయి. ఉప్పులు కూరగాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మా పక్కనంగా అంత పెద్ద స్పీచ్లు ఇచ్చుకుంటా నేను అన్నీ ఇస్తా ఉన్నాను, నా దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండరు, మంచిగా ఉండరు. గత సంవత్సరం అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేసిందని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మోసం చేసింది ఎవరో ఈ 14-15 నెలల్లో తెలుస్తుంది కదండి. ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇస్తుంది. 10 నెలల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తేల్చుకుందాం, చర్చకు సిద్ధమా అని చెప్పి ఓపెన్ సవాలు లేదండి. మా సొంటి యువత ముందుకు వస్తుంది. ఇప్పుడు యువత నువ్వు చర్చకు రావాలంటే మా యువతతో రా, మాట్లాడుకుందాం, కూర్చొని రచ్చబండ పెట్టుకుందాం. ఇదివరకు మేము ఎట్లా కొట్లాడుకున్నామో అదే విధంగా మేము కొట్లాడతాం. నువ్వేం చేసినావు? మా ఆటో డ్రైవర్లను చక్కగా నింపినవా? ఒక్కొక్కడు నిన్న మొన్న హైదరాబాద్లో ఉరి పెట్టుకొని బతికిండు. అసొంటి ఆటో డ్రైవర్ల బతుకులు మావి. ఆవేశానికి మాకు అంతే లేదు. కానీ మా కేసీఆర్ భరోసా ఇచ్చిండు, మా కేటీఆర్ సంక్షేమ బోర్డు తెచ్చిండు కదా రేవంత్ రెడ్డి, ఇస్తా అని చెప్పిండు. అప్పుడు ఎన్నికలలో ఇయ్యలేదా? అర్థం కాలే. సంక్షేమ బోర్డు ఏది ఎక్కడుంది చూపెట్టండి. 12,000 కాదండి, 12 రూపాయలు కూడా లేవు. ఎవరి ముక్కులో పెడుతుండు వాడు మనిషి అయితే వాడు అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ప్రజల వద్దకు పాలన తెచ్చి ప్రజలలో మాట్లాడమనండి. ప్రజాపాలనే కదా ఇప్పుడు జరిగేది కూడా ప్రజాపాలన ఏదండి చూపెట్టండి. మేము ఎందుకు వచ్చినామండి? మేము ఇక్కడ ప్రతి ఒక్క రైతులం ఉన్నాం. మేము డ్రైవర్లము రైతులమే. ప్రతి ఒక్క కుటుంబానికి వ్యవసాయ భూమి ఉంది. ఏదో కొంత జీవనాధారం కోసం మేము ఇవాళ ఒక్కొక్క లక్షలలో ఉన్న కేటీఆర్ గారు ఒక బీడు భూములను కూడా లక్షల్లో పెట్టిండు, ఐటీ రంగం పెట్టి. నీ బొంద పెట్టినావా? ఇప్పుడు ఏమున్నది? హైడ్రా పేరుతోటి మొత్తం దోచుకుంటాను. ఇప్పుడు మన సీఎంఏ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కదనే, ఎందుకు పడిపోయింది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాదు. మొదలీనే అన్ని కుప్ప చూసుకుంటాడు. సంఖ్యలు పెట్టుకొని నేను ఓడిపోతే నాదే ఉన్నదిరా బాబు అని అంటాడు. తర్వాత ఏం చేస్తామండి? భూముల రేటు తరిగిపోయినాయి, బంగారం రేటు పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కటి చిన్నగా చెప్పాలంటే కాదు, పెద్దగా చెప్పినా రేవంతాలు నీ పని అయిపోయింది. ఇది వరకు నువ్వు ఒకసారి 12,000 కాదు కదా, నువ్వు రైతు బందే చక్కగా నువ్వు 12,000 ఉన్నదే వేయలేదు. నువ్వు 15,000 ఎక్కడ ఇచ్చినావు? ఎకరానికి అర్ధ ఎకరానికే రాలేదు. 5 ఎకరాల్లోనికి ఎడబడ్డాయి, 3 ఎకరాల్లోనికి ఎడబడ్డాయి, 2 ఎకరాల్లోనికి ఎడబడ్డాయి. ఈ మంత్ అంటూ వచ్చే నెల అంటూ మొన్న మీటింగ్లో కూడాను ఈ కథం మొన్న
ఫిబ్రవరి ఆగస్టు ఉన్నది కదా, సారీ మన గణతంత్ర దినోత్సవం ఉన్నది కదా, జనవరి 26 ఉన్నది కదా, ఆ రోజే నువ్వు మాట తప్పినావు కదా రేవంత్ గారు. మాట తప్పిండు. నైట్ 12 గంటలకు టకి టకి టికి అన్నాడు, టికి అన్నాడు. ఇప్పటి వరకు టుక్కులేదు టక్కులేదు. వాడి పరిస్థితి ఏంది అని అంటే, ఇది గందరగోళంగా మారిన ప్రభుత్వము, వానితోటి వీనితోటి చెప్పించుకునే ప్రభుత్వము. ఒకటి చెప్తే కూడా నీకు చక్కగా అనరాదే పలకరాదే, నత్తిని ఎత్తి కొట్టుకున్నట్టుండే. నీ పరిస్థితి ఏంది? నువ్వు కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని మీద బురదం చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఆయన బురద చల్లుకోకుండా సరిపోతుంది. ఒక్కటి మేము బురద చల్లుదాం అనుకుంటున్నాం కదా, బురద చల్లితే ఇప్పటి వరకు ఎన్ని రాస్తారోగులు ఎన్ని ఇబ్బందులు అవ్వో మాకు తెలుసు. కానీ మా యువతకు తెలుసు మేము ఎందుకు ఓపిక పడుతున్నాం అంటే, కొత్త బుచ్చగానికి పొద్దేర్పడినట్లు నీకు పొద్దేర్పడతలేదు రేవంత్ గారు. నీ ప్రభుత్వం నువ్వు నీ వెక్కిరి చేష్టలు ఎన్ని చేస్తాలో మాకు తెలుసు. కాబట్టి మేము ఓపిక బట్టి ఊకుంటున్నాం. మా ఓపికను నశింపజేసినావు అనుకో, నువ్వు కాకపోతే కొట్టితవచ్చు. నీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కొట్టితే మా ఆయనకి ఎవరు లేరా? నన్ను పుట్టించిన అబ్బాయి ఉన్నారు. నువ్వేం భయపడం. నువ్వు పోలీసులతో కొట్టిస్తావా, నువ్వు వానితో కొట్టిస్తావా? ఇలా నువ్వు లైవ్లో వేయచ్చు. లైవ్లో వేస్తే నేను భయపడి చెప్తలేను, ఎందుకంటే నీకు ఏమున్నాగా అతక తెలివి తప్ప ఏది లేదని నేను చెప్తున్నా. నువ్వు కనుక ఈ కాంచాలి ఆ ప్రీ బస్ తీసేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకో. ఈ ప్రీ బస్సెస్ తీసి లేదు అని అంటే ఆటోలో పెట్టాడు, మొగల్లో కూడా పెట్టు. అప్పుడు మా ఆటో డ్రైవర్లు కూడా బతారు. ఎక్కుతాడు ఎక్కనోడు మా ఆటోలలో ఎక్కుతాడు. మాకు కూడా రోజుకో 200 300 ఉంటాయి. ఆ 200 300 మా కుటుంబాలన్నా ఆదుకుంటాం కదా సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మేము అడిగేది అంతే, మా ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కటి. మేము ఆటో డ్రైవర్ల తరఫున నేను కొట్లాడుతున్నా. నేను ఇవాళ ఒక టాటా ఏసీని 7 సీటర్ బండిని అలా 10 మంది ముగ్గురు ఎక్స్ట్రా 7గురిని ఎక్కించుకుంటే బతకరు. 10 మంది 12 మంది అట్లా ఎక్కించుకొని మా కిరాయిలు వచ్చి మేము మా కుటుంబాన్ని పెంపొందించుకుంటాం. మేము సంపాదించుకొని 10 రూపాయలు వెనకకేసుకున్నాడు ఏం లేదు. అప్పటి మందం అన్నా రాబోయే సందం వల్ల కాలు మీద పూట గడిచేంత పరిస్థితి మాకు ఏర్పడుతుండే. కానీ అటువంటి పరిస్థితిని తీసేసి మా ఆటో డ్రైవర్లను కింద పాతాలని దొక్కినావు రేవంత్ గారు. మీ ప్రభుత్వం చేయబట్టి నువ్వు ఇచ్చిన హామీలలో ఇది ఒక్కటి ఖాయం చేసినావు. మరి ఏం చెప్తావు ఫైనల్? మిగతా ఈ ఉన్న ఇంకా మిగతా 6 గ్యారంటీలు అన్నావు కదా, ఒక్క గ్యారంటీ అమలు చేసినావు కదా, ఇంకా 5 గ్యారంటీలు ఇవి. ఈ 5 గ్యారంటీలు చేసి నువ్వు మాట్లాడాలి. ఎంబడే నువ్వు టిపి సంతకం పెడతానన్నావు కదా, ఏమైంది మరి నీ పరిస్థితి? చెప్పండి సార్. మీరు ఒక మీడియా మిత్రులు కదా, నేను అడుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నా. మీరు అడగండి. మీరు అడిగి మీరు ఒక్కటే ఒక బస్సు పెట్టి మా ఆటో డ్రైవర్లను ఖతం చేసిళ్ళు. మీకు ఇంకా 5 ఏమున్నాయి? మీరే చెప్పి ప్రభుత్వాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మా ఆటో డ్రైవర్ల ఈ తెలంగాణ మొత్తానికి నా పేరునే నేను విన్నపించుకుంటున్నా సార్. ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రేపు ఇంకా ఏదన్నా అమ్ముకునే పరిస్థితి దేకండి ప్లీజ్. దయచేసి మీకు రేవంత్ సార్ గారు మీకు దండం.